హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫస్ట్ ఇయర్ వచ్చేది. ఇటీవల జింబాబ్వేతో జరిగిన T20 సిరీస్ను 4-1తో సొంతం చేసుకున్న టీమిండియా మరో టూర్కి సిద్ధమైంది. శ్రీలంకతో 3 T20లు 3 వన్డేలు మ్యాచ్లు ఆడుంది. ఈ టూర్తో అక్కడ గౌతమ్ గంభీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ మరి వాళ్ళ ప్రస్థానం ఏ విధంగా మొదలవుతారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. అక్కడ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరి ఏ విధంగా అక్కడ టీంని ముందుకు తీసుకువెళ్తాడు. సూర్యకుమార్ యాదవ్ T20లో మరి అక్కడ ఫుల్ టైం కెప్టెన్సీ బాధ్యత అందుకున్నాడు. మరి వీళ్ళిద్దరు ఏ విధంగా రాణిస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. మరి ఏ విధంగా స్ట్రాటజీస్ అనేది యూజ్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ జూలై 27 నాడు జరగబోతుంది అక్కడ పల్లెకిలో. ఇక్కడ యూజువల్గా వికెట్ చూసుకుంటే మరి చాలా స్లోగా ఉంటుంది. స్పిన్నర్లు మాత్రం క్రూషల్ రోల్ ప్లే చేసే అవకాశం అయితే ఉంటుంది సెకండ్ ఇన్నింగ్స్లో. ఇనిషియల్గా కొంచెం పేసర్లకు గెలుపున్నా కానీ పోను అక్కడ స్పిన్నర్లకు అయితే క్రూషల్ రోల్ ప్లే చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి స్టార్ట్స్ చూసుకుంటే ఇక్కడ T20 స్టార్ట్స్ మొత్తం 22 మ్యాచ్లు ఆడితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 12 సార్లు గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ వేసి 8 సార్లు గెలిచిలు. ఇక 2 మ్యాచ్లు టై అయినాయి. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 173 ఉంది. మనకి అక్కడ క్లియర్గా కనబడుతుంది మొత్తం 22 మ్యాచ్ల్లో జస్ట్ 8 టైమ్స్ మాత్రమే గెలిచిలు అక్కడ సెకండ్ బ్యాటింగ్ వేసి. కాబట్టి అక్కడ మరి పిచ్ అనేది సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం చాలా స్లోగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. స్పిన్నర్లు కూడా క్రూషల్ రోల్ ప్లే చేస్తారు. పేసర్లు కూడా మరి హాఫ్ కట్టర్లు, లెగ్ కట్టర్లు పేస్ గిట్ట వేరియేషన్ చేస్తే మాత్రం వాళ్ళకు కూడా అసిస్టెంట్ లభించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్కి మన టీం యొక్క తుది జట్టు చూసుకుంటే మరి అక్కడ వరల్డ్ కప్ స్టార్స్ అయితే తిరిగి వస్తున్నారు. అక్కడ రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివన్ దూబే, మహమ్మద్ సిరాజు, హర్షదీప్ సింగ్ వీళ్ళందరూ కూడా తిరిగి వస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ప్లేయింగ్ లెవెన్లో ఉంటారు. మరి అక్కడ జింబాబ్వేతో ఆడిన ప్లేయింగ్ లెవెన్కి ఈ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మాత్రం చాలా డిఫరెన్స్ అయితే మనకు కనబడుతుంది. అక్కడ మరి సంజు శాంసన్కి మళ్ళీ చోటు లభించే అవకాశం అయితే మనకు కనబడతలేదు. ఇక రింకు సింగ్ కూడా కష్టమని చెప్పుకోవచ్చు మరి ప్లేయింగ్ లెవెన్లో. ఇక ఒకసారి తుది జట్టు ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ అండ్ యశస్వి జైస్వాల్ అయితే బరిలోకి దిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. శుభ్మన్ గిల్ లాస్ట్ సిరీస్లో చాలా డిసప్పాయింట్మెంట్ చేసిండు. 5 మ్యాచ్లో జస్ట్ 170 రన్స్ మాత్రం కొట్టిండు. అక్కడ స్ట్రైక్ రేట్ చూసుకుంటే జస్ట్ 125 మాత్రం ఉంది. చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు దట్టు జింబాబ్వే పైన. మరి ఈ సిరీస్లో ఏ విధంగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాడు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతున్నది. దట్టు అక్కడ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా తీసుకున్నాడు, ఫుల్ టైం వైస్ కెప్టెన్సీ బాధ్యతలు. కాబట్టి మరి ఇతని దగ్గర నుంచి మనం చూడాల్సింది స్ట్రైక్ రేట్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటాడు అనేది మనకి ఇంట్రెస్టింగ్ అయితే కనబడుతుంది. ఇక మరో ఓపెనర్ వచ్చేసి జైస్వాల్ కూడా మరి లాస్ట్ సిరీస్లో మనం చూసినాక మంచిగా రానిచ్చిండు. అక్కడ 3 మ్యాచ్లు ఆడిండు, 141 రన్స్ కొట్టిండు, 93 హైయెస్ట్ స్కోర్ ఉంది, 70 యావరేజ్ ఉంది, 165 స్ట్రైక్ రేట్ ఉంది. ఆ 3 మ్యాచ్లో 17 4లు కొట్టిండు, 6 6లు అయితే కొట్టిండు. కాబట్టి మరి ఈ సిరీస్లో కూడా మరి ఫస్ట్ మ్యాచ్లో అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది జైస్వాల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే. ఇక నెంబర్ 3లో మనం చూసుకుంటే రిషబ్ పంత్ అండ్ సంజు శాంసన్ మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రిషబ్ పంత్ ఆడదగిట సంజు శాంసన్ బెంచ్ మీద ఉంటాడు, సంజు శాంసన్ ఆడదగిట రిషబ్ పంత్ బెంచ్ మీద ఉంటాడు. బట్ ఇక్కడ మనం ఫస్ట్ పీరియడ్ వచ్చేసి అక్కడ రిషబ్ పంత్కే ఇవ్వాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వరల్డ్ కప్లో ఉన్నాడు కాబట్టి, వరల్డ్ కప్ స్క్వాడ్లో ప్లేయింగ్ లెవెన్లో రెగ్యులర్గా ఇతను ఆడింది కాబట్టి మరి ఇక్కడ కూడా ఫస్ట్ పీరియడ్ అయితే ఇతనికి ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దట్టు లెఫ్ట్ హ్యాండరు, వరల్డ్ కప్లో కూడా నెంబర్ 3లో మంచిగా రానిచ్చిండు. ఇక్కడ కూడా నెంబర్ 3లోనే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి చూడాలి మరి ఈ సిరీస్ ఏ విధంగా యూజ్ చేసుకుంటారు అన్నది. వరల్డ్ కప్లో కూడా అక్కడ మరి ఫస్ట్ ఇనిషియల్గా మంచిగా రానిచ్చిండు. మరి సూపర్ 8కి వెళ్ళిన తర్వాత అక్కడైతే నాక్స్ అయితే కనబడలేవు. కాబట్టి మరి ఈ సిరీస్లో ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక నెంబర్ 4లో మనం చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్. మరి కెప్టెన్సీ ఫుల్ టైం కెప్టెన్సీగా మొదటిసారి ఆడుతున్నాడు. మరి ఏ విధంగా యూజ్ చేసుకుంటారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతున్నది. గతంలో కూడా అక్కడ సౌత్ ఆఫ్రికా పైన కెప్టెన్సీ చేసినప్పుడు అక్కడ సెంచరీ అయితే కొట్టిండు. కాబట్టి మరి అక్కడ సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి కెప్టెన్సీ ప్రైజ్ అయితే మనకి కనబడది. కాబట్టి మంచి యూజ్ చేసుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఒక పెద్ద ఇన్నింగ్స్ అత్త మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే. ఇక గౌతమ్ గంభీర్ కూడా ఇతనికి ఏ విధంగా స్ట్రాటజీస్ ఇస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక నెంబర్ 5లో మనం చూసుకుంటే సంజు శాంసన్ ఉన్నాడు, శివన్ దూబే ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురిట్లలో మాత్రం చాలా గట్టి పోటీ అయితే ఉంటుంది అక్కడ. మరి ఫస్ట్ పీరియడ్ అయితే అక్కడ శివన్ దూబేకి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ సిరీస్లో కూడా మంచిగా రానిచ్చింది డీసెంట్గానే అక్కడ మరి. కాబట్టి మరి ఇతనికే ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ గిట్ట రింకు సింగ్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రింకు సింగ్ కూడా లాస్ట్ సిరీస్లో మంచిగా రానిచ్చిండు. 5 మ్యాచ్లో మరి అక్కడ 4 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ దొరికింది, దాంట్లో మంచిగా రానిచ్చింది మరి అక్కడ మంచి స్ట్రైక్ రేట్తోని. కాబట్టి మరి ఇతను కూడా అక్కడ మనకి కనిపిస్తుంది. లేదంటే వీళ్ళిద్దరు కాదనుకుంటే అక్కడ సంజు శాంసన్ కూడా ఛాన్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి మరి వీళ్ళు ముగ్గురిట్లో ఎవరికైనా ఒకరికి ఛాన్స్ అయితే రావచ్చు. ఫ్రెండ్స్ ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి మరి ఎవరికి ఛాన్స్ అయితే బెటర్ ఉంటుంది అనేది నెంబర్ 5లో.
ఇక నెంబర్ 6లో మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా గత T20 వరల్డ్ కప్లో మనం చూసినాక బ్యాట్తో 144 రన్స్ కొట్టిండు, బాల్తో 11 వికెట్లే తీసుకున్నాడు. ఓవర్గా అక్కడ మనం చూసుకుంటే మన టీమిండియా కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు అక్కడ హార్దిక్ పాండ్యా. మరి ఈ సిరీస్ కూడా ఏ విధంగా యూజ్ చేసుకుంటారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. రీసెంట్గా చూసుకుంటే మరి చాలా బ్యాడ్ టైమ్స్ అయితే ఇతనికైతే ఎదురైనాయి. మరి చూడాలి మరి ఈ సిరీస్లో ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక నెంబర్ 7లో అక్షర్ పటేల్ గత వరల్డ్ కప్లో మనం చూసినాక ఏ విధంగా రానిచ్చిండో మరి అక్కడ ముఖ్యంగా ఫైనల్లో 47 రన్స్ అయితే కొట్టిండు అక్కడ మరి. కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా మరి అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక వరల్డ్ కప్లో మొత్తంగా 92 రన్స్ కొట్టిండు, 9 వికెట్లే తీసుకున్నాడు. మరి ఈ సిరీస్లో కూడా మనం అయితే దగ్గర నుంచి అయితే పెద్ద ఇంపాక్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 8లో మనం చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ లాస్ట్ సిరీస్లో మనం చూసినాం ఏ విధంగా రాణించిండో. 5 మ్యాచ్లో 8 వికెట్లే తీసుకున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు. ప్రతి మ్యాచ్లో కూడా మినిమం 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ దట్టు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా గెలుచుకున్నాడు. మరి ఈ సిరీస్లో కూడా మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇతని దగ్గర నుంచి అయితే. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక నెంబర్ 9లో చూసుకుంటే రవి బిష్ణోయ్ లాస్ట్ సిరీస్ అనేది కొంచెం డిసప్పాయింట్మెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు ఇతనికైతే. ఫస్ట్ ఇనిషియల్గా 2 మ్యాచ్లు మరి అక్కడ మంచిగా రానిచ్చిండు, బట్ తర్వాత 3 మ్యాచ్లో కూడా చాలా డిసప్పాయింట్మెంట్ చేసిన చెప్పుకోవచ్చు. 5 మ్యాచ్లో కేవలం 6 వికెట్ మాత్రమే తీసుకున్నారు. 6 వికెట్లు కూడా ఫస్ట్ 2 మ్యాచ్లు నచ్చినాయి. ఎకనామికల్ వేసినప్పుడు కూడా వికెట్స్ అయితే రాలేవు లాస్ట్ 3 మ్యాచ్ల్లో మరి అక్కడ. కాబట్టి మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక నెంబర్ 10లో మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్ లాస్ట్ T20 వరల్డ్ కప్లో మనం చూసినాక ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసిండు అక్కడ మరి. మొత్తం 17 వికెట్లు తీసుకున్నాడు అక్కడ 7.16 ఎకానమీతోని. మరి ఈ సిరీస్లో కూడా అదే మనం ఎక్స్పెక్ట్ అవుతున్నాం ఇతని దగ్గర నుంచి అయితే. ఇక నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజ్ లాస్ట్ T20 వరల్డ్ కప్లో మనం చూసినాక ఫస్ట్ ఇనిషియల్గా 2-3 మ్యాచ్లు ఆడిండు, తర్వాత ఛాన్స్ అయితే రాలేదు. బట్ శ్రీలంక అంటేనే మనకు తెలుసు మరి మొహమ్మద్ సిరాజ్ ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేస్తాడు, మరి వికెట్లే తీస్తాడు. మరి ఈ మ్యాచ్లో కూడా మనం అదే ఎక్స్పెక్ట్ అవుతున్నాం ఇతని దగ్గర నుంచి అయితే. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే ఎస్ఎస్సి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో రిషబ్ పంత్, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో శివం దుబే, రింకు సింగ్, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో రవి బిష్ణోయ్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజు. ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది. నెంబర్ 8 దాకా మనకి బ్యాటింగ్ అవుతుంది. నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ అయితే దిగుతాడు. కాబట్టి చాలా బ్యాటింగ్ డీప్ అయితే మనకు కనబడుతుంది. ఇక బౌలింగ్లో కూడా టూ మనీ వేరియేషన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. అక్కడ హాఫ్ స్పిన్నర్ ఉన్నాడు, లెగ్ స్పిన్నర్ ఉన్నాడు, అండ్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థరాక్స్ స్పిన్నర్ కూడా మనకు కనబడుతున్నాడు. ఇక పేస్ బౌలింగ్లో కూడా మనకు అక్కడ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు, రైట్ ఆర్మ్ పేసర్ అయితే మనకు కనబడుతున్నారు. ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది. అక్కడ నెంబర్ 5లో మనం చూసుకుంటే ముగ్గురిట్లలో ఎవరికైనా ఒకరి ఛాన్స్ అయితే రావచ్చు. రింకు సింగ్ ఉన్నాడు, సంజు సామ్సన్ ఉన్నాడు, అండ్ శివం దుబే. వీళ్ళ ముగ్గురిట్లలో ఎవరికైనా ఒకరికి వచ్చే ఛాన్స్ అయితే రావచ్చు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి ఇది ఫ్రెండ్స్ అక్కడ మరి రియాన్ పరాగ్ కూడా ఉన్నాడు. అక్కడ రియాన్ పరాగ్ ఉన్నాడు, ఖలీల్ అహ్మద్ ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా లాస్ట్ మ్యాచ్లో గిట్ట ఛాన్స్ అయితే రావచ్చు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మరి చాలా బెటర్ అయితే మనకు కనబడుతుంది కాంబినేషన్ మాత్రం. అక్కడ గౌతమ్ గంభీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఏ విధంగా స్ట్రాటజీస్ ప్లే చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి మీ యొక్క ప్లేయింగ్ 11 అయితే.